వెల్కమ్ టు బిఆర్ కింగ్డమ్. దిస్ ఇస్ వి వర్మ. గత కొన్ని రోజుల నుండి సినిమా ఇండస్ట్రీని సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు ఐబొమ్మ రవి. వారం రోజులుగా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో నడుస్తున్న ఐబొమ్మ రవి ఇప్పుడు క్రైమ్ షాక్స్తో మనం ముందుకొచ్చాడు. సాఫ్ట్వేర్లో ఆరితేరిన రవి చూడటానికి కూడా సాఫ్ట్వేర్గానే ఉన్న లోపల మొత్తం హార్డ్వేర్ను తలపిస్తున్నాడు. ఇమ్మడి రవిని విచారించే కొద్దీ టన్నుల కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీస్ కస్టడీలో ఉన్న రవిని విచారిస్తుంటే ఆల్ టైమ్ హాట్ సెన్సేషనల్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు సగటు ప్రేక్షకుడు ఓ సినిమాను థియేటర్కు వెళ్లి చూడాలంటే ₹1000 ఖర్చు చేయాల్సి వస్తుందని, అంత ఖర్చు భరించలేని ప్రేక్షకుడికి రవి ఓ వరమంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో రవికి మద్దతు పెరుగుతోంది. దీంతో అసలు రవి నిజ జీవితంలో రౌడీనా లేక హీరోనా? ఐబొమ్మ రవి అంటే అసలు పేరు బారిపోయింది. పైరసీ, క్రిమినల్ చర్యలు, విలాసవంతమైన జీవితం ఈ పదాలే ఇప్పుడు హాట్ టాపిక్గా మన ముందు కనిపిస్తున్నాయి. ఐబొమ్మ అంటేనే సోషల్ మీడియాలో హోస్ట్. కానీ రవిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ క్రిమినల్ అని గుర్తించారు. పోలీసుల విచారణలో ఐబొమ్మ రవికి సంబంధించిన లగ్జరీ లైఫ్ అంతా ప్రపంచం రివీల్ చేస్తుంది. 40 ఫారిన్ ట్రిప్స్, 5 ఏళ్లలో 100 కోట్లు సంపాదించాడంటే షాక్ గురయ్యే అంశమే మరి. అరెస్టు ముందు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవి అతని లగ్జరీ హోటల్స్, బంగారం, కార్లు, విలాసవంతమైన జీవితం గురించి ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే నోరెళ్లబడుతున్నారు. అయితే రవి జీవితంలో కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి. భార్యతో విడాకులు, కూతురుపై చేసుకోవటం, పోలీసుల విచారణలో వచ్చిన ఆరోపణలు మరో హాట్ టాపిక్ గా మారాయి. రవి భార్య చెప్పిన సమాచారం ప్రకారం తనను చిత్రహింసలకు గురి చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సగటు ప్రేక్షకుడు సినిమాను థియేటర్కు వెళ్లి చూడాలంటే ₹1000 ఖర్చు చేయాల్సి వస్తుందని, ఓ కుటుంబం సినిమా చూడాలంటే 5000 ఖర్చు అవుతున్నాయని పలువురు ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు పార్కింగ్, స్నాక్స్, పాప్కార్న్ ఇలా అన్నింటికీ వేలు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. చాయ్ తాగాలంటే కూడా ₹100 ఖర్చు చేయాలని, అంత ఖర్చు భరించలేని సగటు ప్రేక్షకుడికి రవి ఓ వరమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో రవికి మద్దతు పెరుగుతోంది. దీంతో అసలు రవి నిజ జీవితంలో రౌడీనా లేక హీరోనా, బొమ్మ బొరుసా? రవి బొమ్మకు ఎండ్ కార్డ్ ఎలా ఉంటుందనే కోణంలో విశ్లేషకులు సాగుతున్నాయి. మరి ఇంతకీ ఐబొమ్మ రవి హీరోనా, విలనా, క్రిమినలా?
ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు రంగప్రసాద్ గారు, హైకోర్టు అడ్వకేట్. నమస్కారం రంగప్రసాద్ గారు. రంగప్రసాద్ గారు, ఈ ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి ఇప్పుడు చూసుకుంటే 5 రోజుల కస్టడీ అయిపోయింది. మరలా పోలీసులు ఇంకొక వారం రోజులు అడిగారు. కానీ నాంపల్లి కోర్టు మాత్రం 3 రోజుల కస్టడీకి ఇవ్వటం జరిగింది. అంటే సో ఈ ఐబొమ్మ రవి కేసు ఎటువైపు వెళ్తుంది అనుకోవాలి? దీంట్లో ఆల్రెడీ ఏదైతే 5 రోజుల కస్టడీ ఉందో దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే పోలీసు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మాకు ఏ విధమైన సమాచారం అందలేదు, అతను మాకు సహకరించట్లేదని చెప్పడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఏదైతే అతనికి సంబంధించిన నేరం ఉందో ఆ నేరాలు ఏంటంటే పూర్తిగా మ్యాక్సిమం 3 సంవత్సరాల వరకే శిక్ష పడే నేరాలు. మరి కొన్ని 420 కూడా ఈ మధ్య మనం చూసాము. దాంట్లో 420 ఒకటి ఫైల్ చేయడం జరిగింది. 420 సెక్షన్ కూడా యాడ్ చేశారు. 420 అంటే అది ఎలా ఉంటుందంటే చీటింగ్. అది ఆ సెక్షన్ అనేది అసలు అతనికి అప్లికేబుల్ కాదు ఐబొమ్మ రవికి. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో ఆ ఏదైనా ఇన్ఫర్మేషన్ లాగినప్పటికీ కూడా కోర్టు దగ్గర ఎలా ఉంటుందంటే పూర్తిగా సాక్ష్యాల మీద ఆధారపడే నేరాన్ని నిర్ణయిస్తుంది కోర్టు. ఒకటి. రెండవది, ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీలో ఇచ్చిన ఏ సమాచారం కూడా చట్ట ప్రకారము వర్తించదు కోర్టు దగ్గర. అది ఏదైతే అతను ఒప్పుకోవడం చెప్తున్నారో ఆ ఏ విషయం కూడా కోర్టు అనేది పరిగణలోకి తీసుకోదు. చట్టం అలా చెప్తుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏంటంటే పోలీస్ కస్టడీలో చెప్పిన విషయాన్ని ఏది కూడా కోర్టు అనేది అంగీకరించదు. కాబట్టి ఏంటంటే రెండోది, అతను చేసిన నేరాన్ని చాలా పెద్దగా చూపిస్తున్నారు. ఇది ఆర్థికపరమైన నేరం. ఆర్థికపరమైన నేరాలకు వేరే రకంగా ఉంటుంది శిక్ష. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒకటి ఐటీ యాక్టు, సినిమాటోగ్రాఫ్ యాక్టు, ఏవైతే యాక్ట్ చెప్పారో ఏవైతే యాక్ట్ జోడించారో దాంట్లో మాక్సిమం పనిష్మెంట్ 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మొదటిది. రెండవది, ఈ నేరాన్ని నిరూపించాలంటే పోలీసు వాళ్ళే పూర్తిగా చెప్తున్నారు. అదేంటంటే ఈ నేరం అనే ప్రదేశం అనేది వాళ్ళు ఇక్కడ లేరు, ఫారెన్ లో ఎక్కడో ఉండి ఐబొమ్మ నడిపిస్తున్నాడు అని చెప్పి వాళ్ళే సాక్షాత్తు పోలీసులు చెప్పడం అవుతుంది. అంటే ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి సేకరించగలరు పోలీసులు. ఏంటంటే ఈ కేసు అనేది అంత తేలికగా అంత ఈజీగా అతని పై ఉన్న నేరాలు అనేది మోపబడుతున్నాయి అని చెప్పి నిరూపణ జరుగుతున్న విషయం మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఆ నేరం నిరూపణ అనేది జరగకపోయే ఛాన్స్ ఉంది. కానీ ఈ నేరం అనేది నిరూపణ కావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. రెండవది, ఒకవేళ నిరూపణ అయితే పోలీసులు కొన్ని సెక్షన్ లో కూడా యాడ్ చేసి మళ్ళీ కస్టడీకే కావాలని చెప్పేసి అని అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు వరకు నమోదైన కేసుల ప్రకారం ఐబొమ్మ రవికి శిక్ష పడే అసలు అవకాశం ఉందంటారు? ఒకవేళ పడితే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ముందు ఏదైనా శిక్ష విధించాలంటే ముందు పూర్తిగా సాక్ష్యాలు అనేది కోర్టు ముందు ఉండవలసి వస్తుంది. రెండవది, ఆ సాక్ష్యాలు ఏ విధంగా ఉండాలంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కు లోబడి ఉండాలి. అయితే ముందు ఈ నేర నిరూపణ జరగాలంటే ఈ నేరం యొక్క ప్రదేశం ఎక్కడ ఉందంటే ఫారెన్ లో ఉంది నేర ప్రదేశం అంటే ఒకటి. రెండవది, ఈ రోజు ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీలో ఉండంగా కూడా ఐబొమ్మ అనే నెట్వర్క్ కంటిన్యూ అవుతుంది. అంటే కోర్టు ఆల్రెడీ నా కస్టడీలో లేదని చెప్పడానికి మాకు ఒక మంచి ప్రూఫ్ ఉంది. ఇక్కడ ఏంటంటే అదే ఐబొమ్మ రవి ఒకవేళ నేరం చేసుంటే మరి ఆగి ఉండాలి కదా ఆ ఛానల్. ఏ విధంగా నడుస్తుంది అది? కాబట్టి ఏంటంటే ఇది ఏదైతే ఉందో పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళు ఎంత విచారణ చేసినప్పటికీ కూడా ఐబొమ్మ రవి ఆ రవి ఏదైతే ఇమ్మడి ఉన్నాడో అతను ఆల్రెడీ ఐబొమ్మ అనే నెట్వర్క్ ను నడిపించడం అనేది నిరూపించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ పోలీసులు ఏంటంటే సాధ్యం కాక ఏంటంటే వివిధ రకాల కంప్లైంట్ వేసి సపరేట్ గా ఎఫ్ఐఆర్ ఒకటి వివిధ రకాల నేరాలు పోపి పోలీస్ కస్టడీ తీసుకొని విచారణ చేయాలని ఏదనుకుంటున్నారో కానీ దానివల్ల పోలీసు వాళ్ళకి ఏ విధమైన ఉపయోగం జరిగే అవకాశం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు అన్నట్టుగానే ఐబొమ్మ రవికి కొంతమంది అడ్వకేట్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఎలాంటి శిక్ష పడదు, బెయిల్ వచ్చే అవకాశం ఉంది, అతను శిక్షార్హుడు కాదు, ప్రస్తుతానికి ఎన్ని సెక్షన్లు పెట్టినా ఒక్కటి కూడా నిలబడలేదు అంటున్నారు. రెండోది ఏంటంటే సాక్ష్యాలు చూపించాలని అంటున్నారు. కాబట్టి సాక్ష్యాలు ఒకవేళ చూపించని పక్షంలో బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే విడుదలయ్యే అవకాశం ఉందంటారా? సాధారణంగా ఇప్పుడు ఏదైతే అతనిపై నేరం నోపబడిందో ఇప్పటికే బెయిల్ రావాల్సింది. ఆయనకు బెయిల్ రాకపోవడానికి కారణం ఏంటంటే
ఏదైనా ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేసినప్పుడు ఏంటంటే పోలీసు వాళ్ళకు ఒక అధికారం ఉంటుంది. ఏంటంటే మేము విచారణకు సంబంధించి మేము కస్టడీ తీసుకొని విచారిస్తామని చెప్పేసి ఆ ఒక కోణంతో వాళ్ళ ఒక పిటిషన్ వేసే అవకాశం అనేది మన చట్టం కల్పించింది. దాని ప్రకారం ఏంటంటే ఆ చట్టం కల్పించిన అవకాశాన్ని వాళ్ళు వాడుకొని విచారణ పేరుతోటి ఈ రోజు వాళ్ళు కస్టడీ పిటిషన్ కోరినందుకు న్యాయస్థానం 5 రోజుల ముందు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఏంటంటే పూర్తిగా నేరాలు చూపించేసి ఏదైతే ఐబొమ్మ నెట్వర్క్ ఉందో దానివల్ల అది ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది, కొన్ని కోట్ల నష్టం జరుగుతుంది. ఐటీ యాక్ట్ ప్రకారము ఏదైతే అతను చట్ట వ్యతిరేకంగా ఈ నెట్వర్క్ నడిపిస్తుందని పోలీసు వాళ్ళు తెలపడం వల్ల కోర్టు నమ్మి ఆ రోజు మట్టుకు కస్టడీ పిటిషన్ ఇరింది. కాబట్టి ఈ కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు బెయిల్ పిటిషన్ ఇవ్వడం అనేది అవకాశం ఉండదు, బెయిల్ అనేది ఇవ్వడం అనేది అవకాశం ఉండదు. అందుకే పెండింగ్ ఉంది. ఒకవేళ కస్టడీ పిటిషన్ ముగిసిన తర్వాత ఉన్న సెక్షన్ల ప్రకారం ఖచ్చితంగా ఐబొమ్మ రవికి బెయిల్ రావడం జరుగుతుంది. రంగనాథ్ గారు, రవికి విషయం తీసుకుంటే అతను ఇండియన్ పర్సన్ గా కాకుండా ఫారెన్ వ్యక్తిలా ఉన్నాడు. ఇండియాకి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ కూడా వద్దు అనుకున్నాడు. ఇండియాతో సంబంధం లేకుండా ఫారెన్ వ్యక్తిగా ఉన్నాడు కదా, మరి అతనికి ఎలాంటి శిక్షలు ఉంటాయి? అంటే ఈ కేసు ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది అసలు? సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక నేరం జరగడం వల్ల ఆ నేరం వల్ల మన భారతదేశంలో ఆ నేరం వల్ల నష్టం జరుగుతుందని భావించినప్పుడు మనకున్న చట్ట ప్రకారము ఆ వ్యక్తి ఫారెనరా ఇండియా అనే విషయం అవసరం లేకుండానే కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. మన చట్టం చెబుతుంది అలాంటి నేరగాళ్లను శిక్షించాలి ఏందని చెప్పి. ఒక నేరం చేసిన వ్యక్తి భారతీయుడా లేక ఇతర దేశస్థుడా అన్న విషయంతో సంబంధం లేకుండా ఈ విధమైన క్రిమినల్ నేరాలలో మనకు ఏదైతే భారతదేశ పౌరునికి వర్తిస్తుందో అదే రకమైన శిక్షలు చట్ట ప్రకారం విధించే అవకాశం ఉంటుంది. రంగప్రసాద్ గారు, ఐబొమ్మ రవి మెంటాలిటీ చూస్తే కొంచెం క్రిమినల్ మెంటాలిటీ అని, తన వైఫ్ని హింసలు పెట్టాడు అని కూడా ప్రచారం బాగా జరుగుతుంది. సో అతను మెంటాలిటీ బట్టి ఇప్పుడు ఈ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి కింద మిగిలిపోతాడా, లేకపోతే ఏ విధంగా చూడాలంటారు? వాయిస్ వస్తలేదండి. రంగప్రసాద్ గారు, ఐబొమ్మ రవి మెంటాలిటీని చూస్తే కొంచెం క్రిమినల్ మెంటాలిటీ అని, తన వైఫ్ని కూడా చిత్రహింసలు పెట్టాడు అని కూడా ప్రచారం బాగా జరుగుతుంది. సో అతను మెంటాలిటీని బట్టి ఇప్పుడు ఈ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి కింద మిగిలిపోతాడా, లేకపోతే ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇప్పుడు ఎలాగుందంటే క్రిమినల్ మెంటాలిటీ అన్న విషయాన్ని ఏ కోర్టులో కూడా అతనిపై నేరం నిరూపణ కాలేదు. ఇవన్నీ అలిగేషన్స్. అతని ఫ్యామిలీకి సంబంధించి మనకున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ డైవర్స్ తీసుకోవడం జరిగింది. అతని భార్య డైవర్స్ తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు ఆల్రెడీ. అతని మెంటాలిటీకి సంబంధించి కానీ ఈ కేసుకు సంబంధించి కానీ ఏ విధమైన ఆయన వ్యక్తిగత విషయాలకు ఈ కేసుకు ఏ విధమైన సంబంధం లేదు. కాబట్టి ఏంటంటే అలాంటి ఆరోపణలు ఏవైతున్నాయో ఆ ఆరోపణలు ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలుగా ఉపయోగపడే అవకాశం లేదని చెప్పి రంగప్రసాద్ గారు, ఇప్పుడు ఐబొమ్మ రవి మెంటాలిటీని బట్టి అంటే ప్రజల్లో ఏం వెళ్తుంది అనుకోవాలి? అంటే ఆల్రెడీ విచారణ జరుగుతున్న కస్టడీకి తీసుకున్న అటు ఐబొమ్మ రవిని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది నెగిటివ్గా వెళ్తున్నారు. ఎవరైతే సాధారణంగా నెగిటివ్ గా వెళ్ళే వ్యక్తి అంటే ప్రజెంట్ అయితే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందో వాళ్ళు పూర్తిగా అతన్ని వ్యతిరేకిస్తున్నారు. నెగిటివ్ అంటే ఒక ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ తప్పించి కామన్ పీపుల్ ఎవరు కూడా ఐబొమ్మ రవి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు ఎక్కడ సోషల్ మీడియాలో మనం చూస్తలేము. ఓన్లీ ఎక్కడైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే ఏ విధంగా వాళ్ళు కొన్ని కోట్ల బడ్జెట్ తోటి మూవీస్ తీయడం వల్ల ఈ రోజు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మూవీ తీస్తున్నారు. అలాంటి దాన్ని పైరసీ తోటి ఏంటంటే మాకు లాస్ జరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడటం జరుగుతుంది. కరెక్టే. మళ్ళీ రెండవది వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని కోట్ల విషయాన్ని వాళ్ళ ఎస్టిమేషన్ చెప్తున్నారు. ఎన్ని 100 కోట్లు 200 కోట్లు ఒక ఫిగర్ తో సహా చెప్తున్నారు మా ఇండస్ట్రీకి జరిగిన నష్టం అని చెప్పి. ఏదైతుందో అది చట్ట ప్రకారం ఏ విధంగా కూడా చెల్లదు. ఒక మూవీకి ఎంత నష్టం జరిగిందన్న విషయాన్ని ఐబొమ్మ రవి దారినే జరిగిందని చెప్పి వాళ్ళు ఏదైతే ఎస్టిమేషన్ అని చెప్తున్నారో కోర్టు ఏదైనా కానీ ఊహించి చెప్పే విషయాలను పరిగణలోకి తీసుకోరు. కాబట్టి ఏంటంటే ఆ విధంగా కూడా కోర్టుకు ఏ విధంగా కూడా ఉపయోగపడదేమో వాళ్ళ సాక్ష్యం అని చెప్తున్నారు. రంగప్రసాద్ గారు,
ఇదంతా ఒక్కడే చేయలేదు, ఈయన వెనకాల చాలా మంది ఉన్నారు, స్నేహితులు కూడా ఉన్నారు అని అంటారు. ఆ స్నేహితులు ఎవరు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంతవరకు అయితే రియల్ గా ఈ రవి అయితే ఏదైతే ఉన్నాడో ఇమ్మడి రవి ఒకవేళ ఈ నేరం చేసిందని చెప్పి జరిగితే మాత్రం ఏదైతే ఆధారాలు దొరికితే మాత్రము ఖచ్చితంగా మిగిలిన వాళ్ళని కూడా పట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ నెట్వర్క్ విషయంలో వచ్చేసి సాక్షాత్తు పోలీసులు చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ కాదు వేరే నైజీరియన్ కంట్రీలో ఆల్రెడీ నెట్వర్క్ అట్లా ఫారెన్ కంట్రీలలో నెట్వర్క్ అనేది నడిపిస్తున్నారు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఆ సాక్ష్యాలు అంత తేలికగా పోలీసు వాళ్ళ దగ్గర అనుమతిగా దొరుకుతాయి అని చెప్పి నేను భావించట్లేదు. ఒకవేళ వాళ్ళ స్నేహితులు కనుక దొరికితే వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉందండి? ఇతను ఐబొమ్మ రవి A1 అని చెప్తున్నారు. A1కే మాక్సిమం 3 years పనిష్మెంట్. అలాంటప్పుడు ఏంటంటే అతనికి ఎవరైనా సహకరిస్తే అంతకంటే తక్కువ ఇవ్వాలి. కానీ అంతకంటే ముందు నేరం నిరూపణ కావాలి కదా. ఒకవేళ నిరూపణ అయితే మాత్రము శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈయనకు 3 years అంటే సహకరించిన వాళ్లకు మాక్సిమం 3 years అంటే మేబీ ఇంకా అంతకంటే తక్కువ పడే అవకాశం ఉంటుంది ఒకవేళ నేరం నిరూపణ అయితే. ఈ పైరసీ చేసి 100 కోట్లకు పైగానే సంపాదించాడు అని అంటారు, మరి మీరేమంటారు? ఎలా చెప్తారండి? బ్యాంకులో 100 కోట్లు ఉంటే పైరసీ చేసి సంపాదించిన పర్వాలేదండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒక అకౌంట్ లో 100 కోట్లు, ఆయన అకౌంట్ లో 100 కోట్ల అకౌంట్ లో అమౌంట్ ఉన్నవి, డబ్బులు ఉన్నవి, ఆయన అకౌంట్ లో కొన్ని 100 కోట్లు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి పోలీసు వాళ్ళు ఏదైతుందో వాళ్ళు చెప్తున్నారు ఫ్రీజ్ చేసినది కరెక్టే. ఆ పైసలు ఈ ఐబొమ్మ రవికి దీని ద్వారా వచ్చిందని చెప్పి పోలీసు వాళ్ళు ఇలా చెప్తారు. ఆయన కూడా చూపించుకుంటాడు కదా రేపు బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఏ విధంగా వచ్చినాయి, ఏ సోర్స్ ద్వారా వచ్చినాయి, అతను ఏ విధంగా కష్టపడ్డాడు, ఎక్కడ ఏ విధమైన న్యాయపరంగా అతను చేసి సంపాదించిన విషయం ఆయన బయటకు వచ్చినాక చూపించుకుంటాడు. కాబట్టి ఏంటంటే ఆ డబ్బులు మాత్రం ఖచ్చితంగా పైరసీ వల్ల వచ్చిందని చెప్పి పోలీసు వాళ్ళు అలిగేషన్ మాత్రమే, కానీ దాన్ని మాత్రం నిరూపణ కాలేదు. ఆ గ్రౌండ్ మీద మాత్రమే శిక్ష పడుతుంది అనుకోవడం మాత్రం తప్పు, అలాంటి జరగదు. ఈ ఐబొమ్మను స్థాపించడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడాలంటే ఒక్కరు చూడాలంటే 1000 రూపాయలు అవుతుంది, ఒక ఫ్యామిలీ చూడాలంటే 5000 అవుతుంది, వాళ్ళు పార్కింగ్ ఛార్జెస్ అలాగే పాప్కార్న్ స్నాక్స్ ఛార్జెస్ ఎక్కువ పెట్టేస్తున్నారు, మధ్య తరగతి వాళ్ళు సినిమా చూడలేకపోతున్నారని చెప్పి నేను స్టార్ట్ చేసినట్టు వెల్లడించారు. మీరేమంటారు ఈ సంస్థానికి సంబంధించి? అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలా ఏదైతే పూర్తిగా కమర్షియల్గా తయారైంది, సినిమా బడ్జెట్ను బట్టి టికెట్లు ఫిక్స్ చేసే పరిస్థితి ఏర్పడింది, సామాన్యులకు అనేది అందుబాటులో లేకుండా పోయింది. రెండవది ఏ సినిమా థియేటర్లైనా చట్టపరమైన ఒక భద్రత ఉంటుంది. చట్టపరమైన బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా వాటర్ ఫెసిలిటీ, బాత్రూమ్ ఫెసిలిటీ అనేది ఖచ్చితంగా ఏ సినిమా థియేటర్ వాళ్ళైనా వాళ్ళ బాధ్యతగా ఖచ్చితంగా అరేంజ్ చేయవలసిన బాధ్యత వాళ్ళది. కానీ ఈరోజు కమర్షియల్ థాట్ తోటి వాళ్ళని ఎవరు ఎదిరించట్లేదన్న భావనతోటి ఈరోజు ఒక వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి బయట 20 రూపాయలు ఉంటే వాళ్ళు విపరీతంగా ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్క రకంగా వాళ్ళ ఇష్టమైన ఎంఆర్పీలు పెట్టేసుకొని అమ్మడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే సామాన్యులకు భారంగా మారింది. కాబట్టి ఈరోజు ఐబొమ్మ రవికి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక సైడ్ ఉంటే సామాన్యులందరూ కూడా అతన్ని సపోర్ట్ చేసే పరిస్థితి. ఈ విషయాన్ని ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు ఇంతమంది ప్రేక్షకులు ఐబొమ్మ రవికి సపోర్ట్ గా ఉంటున్నారంటే మనం ఏ విధంగా భావించాలి? ఒక క్షణం అంటే ఎలా ఉందంటే ఐబొమ్మ రవి చేసింది నేరమే, చట్టపరంగా రియల్ గా చేసుంటే మాత్రం అది చట్టపరంగా నేరం కిందికి వస్తుంది. కానీ ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద మొత్తంలో సపోర్ట్ చేయడం జరుగుతుంది. రంగప్రసాద్ గారు, ఇంకా చాలా పైరసీ సైట్స్ ఉన్నాయి కదా, మరి వాటి సంగతి ఏమంటారు? ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఓన్లీ కంప్లైంట్ ఒకటి ఇవ్వడం జరిగింది ఐబొమ్మ మీద. ఏంటంటే ఐబొమ్మ అనేది ఏంటంటే ప్రేక్షకుల్లో పెద్ద మొత్తంలో వెళ్ళిపోయింది. అంటే ఏ ఒక్కరిని అడిగినా కానీ ఈ రోజు ఒక మూవీ, తెలుగు మూవీ చూడాలి, ఇంతగానం డబ్బు మేము ఖర్చు పెట్టుకోలేమని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు ఇమీడియట్లీ ఏంటంటే అది ఐబొమ్మ అనేది అందరికి నోటెడ్ అయింది. కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం, ఇండస్ట్రీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఐబొమ్మ మీద పడింది. కాబట్టి ఏంటంటే దాని మీద కంప్లైంట్ ఇచ్చారు. అందులో భాగంగా ఎవరైతే ఇమ్మడి రవి ఉన్నాడో అనుమానితుడుగా భావించి ఏదైతే పోలీసు వాళ్ళకు వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగిందో దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగడం జరిగింది. కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇది ప్రూవ్ అయినంత మాత్రమే రెండవ దాని మీద కూడా పోయే అవకాశం ఉంటుంది. కానీ దీన్ని ప్రూవ్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. రంగప్రసాద్ గారు, ఈ పైరసీ మూవీస్ బయటకు రాకుండా ఉండాలంటే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇది నెట్వర్క్ అండి, అంత తేలికగా ఈ విషయంలో టెక్నాలజీలో పోలీసులు ఎంత డెవలప్ అయినారో అంతకంటే డబుల్గా పైరసీ వాళ్ళు డెవలప్ అయినారు. ఏదైనా కానీ
పైరసీ వల్ల డెవలప్ అయింది. అలాంటప్పుడు ఏంటంటే ఈ నెట్వర్క్ ఏదైతుందో ఆపడానికి ప్రయత్నం చేయవలసిందే కానీ పూర్తిగా ఆపడం అనేది సాధ్యమైన విషయం, అంత తేలికైన విషయం కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ సాక్ష్యాధారాలు గనక నిరూపణ అవ్వకపోతే గనక ఐబొమ్మ రవికి ఎన్ని రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉందండి? సాక్ష్యాధారాలు అనేది లాస్ట్ ట్రయల్కి వస్తుందండి. ఐబొమ్మ రవికి ఏదైతే పోలీస్ కస్టడీ ముగిస్తుందో, ఏదైతే పోలీస్ కస్టడీ అయిపోయిన తర్వాత వీలైనంత త్వరగా ఉన్న సెక్షన్ల ప్రకారం అయితే ఖచ్చితంగా పోలీస్ కస్టడీ ముగియగానే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రంగప్రసాద్ గారు. గత కొన్ని రోజుల నుండి సినిమా ఇండస్ట్రీని సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు ఐబొమ్మ రవి. వారం రోజులుగా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో నడుస్తున్న ఐబొమ్మ రవి ఇప్పుడు క్రైమ్ షాక్స్తో మన ముందుకొచ్చాడు. సాఫ్ట్వేర్లో ఆరితేరిన రవి చూడటానికి సాఫ్ట్గా ఉన్న లోపల మొత్తం హార్డ్వేర్ను తలపిస్తున్నాడు. ఇమ్మడి రవిని విచారించే కొద్దీ టన్నుల కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీస్ కస్టడీలో ఉన్న రవిని విచారిస్తుంటే ఆల్ టైమ్ హాట్ సెన్సేషనల్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు సగటు ప్రేక్షకుడు ఓ సినిమాను థియేటర్కు వెళ్లి చూడాలంటే 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని, అంత ఖర్చు భరించలేని ప్రేక్షకుడికి రవి ఓ వరం అంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో రవికి మద్దతు పెరుగుతోంది. దీంతో అసలు రవి నిజ జీవితంలో రౌడీనా లేక హీరోనా? ఐబొమ్మ రవి అంటే అసలు పేరు మారిపోయింది. పైరసీ, క్రిమినల్ చర్యలు, విలాసవంతమైన జీవితం ఈ పదాలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మన ముందు కనిపిస్తున్నాయి. ఐబొమ్మ అంటేనే సోషల్ మీడియాలో హోస్ట్, కానీ రవిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ క్రిమినల్ అని గుర్తించారు. పోలీసుల విచారణలో ఐబొమ్మ రవికి సంబంధించిన లగ్జరీ లైఫ్ అంతా ప్రపంచం రివీల్ చేస్తుంది. 40 ఫారెన్ ట్రిప్స్, 5 ఏళ్లలో 100 కోట్లు సంపాదించాడంటే షాక్ గురయ్యే అంశమే. అరెస్టు ముందు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవి అతని లగ్జరీ హోటల్స్, బంగారం కార్లు, విలాసవంతమైన జీవితం గురించి ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే నోరెళ్లబెడుతున్నారు అంతా. అయితే రవి జీవితంలో కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి. భార్యతో విడాకులు, కూతురుపై చేయి చేసుకోవటం, పోలీసుల విచారణలో వచ్చిన ఆరోపణలు మరో హాట్ టాపిక్ గా మారాయి. రవి భార్య చెప్పిన సమాచారం ప్రకారం తనను చిత్రహింసలకు గురి చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.